భగవాన్ జన్మదినోత్సవం భక్తులకే కాదు, సర్వజనులకు అతిపెద్ద పండుగ. 1963లో భగవాన్ 38వ జన్మదినోత్సవ వేడుకలతో ఆశ్రమమంతా కోలాహలంగా ఉంది. సామాన్యంగా మొదట భాగ్యశాలులైన భగవాన్ తల్లిదండ్రులు, తరువాత భక్తులలో పెద్దవారైన దంపతులు స్వామి తలపై నూనె అద్దేవారు. కాని ఆ ఏడాది ఎందుకో తల్లి ఈశ్వరమ్మగారు ఎక్కడా కనబడలేదు. ఆ నెల మొదట్లో భగవాన్ తన తండ్రిగా ఎంపిక చేసుకున్న శ్రీ పెదవెంకమరాజుగారు ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. ఆ కారణంగా ఈశ్వరమ్మగారు వేడుకలకు దూరంగా ఒక్కరే కూర్చుని దుఃఖిస్తూ ఉన్నారు. బహుశా తాను ఆ పవిత్ర కార్యంలో పాల్గొనడం ఉచితం కాదు అనుకుని ఉంటారు. భగవాన్ తమ సింహాసనం నుండి లేచి అమ్మను వెతుకుతూ బయల్దేరారు. వారి వద్దకు వెళ్లి క్రిందకు వంగి ఎప్పటిలాగే నూనె పెట్టాలని పట్టుపట్టారు. ఈ సంఘటన చిన్నదే కావచ్చు, కాని అది అవతార తత్వాన్ని వివరిస్తుంది. మన సంకుచిత పరిధిలో దివ్యత్వాన్ని అందుకోవడం మనకు శక్యం కాదనుకుంటాం. అపారమైన కరుణతో దైవమే మన స్థాయికి దిగివస్తాడు, మన ప్రేమను, ఆరాధనను అందుకుంటాడు. అవతార తత్వాన్ని ఒక సుందరమైన పద్యంలో స్వామి ఇలా వివరించారు. అవతరించుటయనుటలో అర్థమేమి, నరులపై ప్రీతి వాత్సల్య పరతతోడా వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి, జీవ ప్రజ్ఞతో బాటుగా దైవ ప్రజ్ఞ. అవతార తత్వాన్ని కాని, తన అవతరణ దివ్య వైభవాన్ని కాని ఇంతకన్నా తేటతెల్లంగా ఎవరు వివరించగలరు? భగవాన్ జన్మదినం వారి దివ్య ప్రేమ, కరుణలకు తార్కాణం. మనందరం ప్రత్యేకంగా భావించే తమ జన్మదినం గురించి స్వామి మాట్లాడుతూ, ఇది నా జన్మదినం కాదు, నాకు జన్మ లేదు, జన్మదినమూ లేదు, నేను కాలాతీతుడిని, అనంతుడిని అన్నారు. అయినా అది అన్నింటికన్నా మంగళకరమైన రోజు. మన జీవన అంతిమ లక్ష్యం వైపు మన ప్రస్థానానికి అద్భుతమైన ప్రేరణ లభించినది ఆనాడే. ఒక భక్తుడు స్వామిని, మీరు ప్రపంచం ఒక కళ అని చెప్తారు, మేము మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఒకరుగా, ఒక రూపంతో చూస్తున్నాం, మీరు కూడా కలేనా స్వామి అని అడిగాడు. అతనికి సమాధానం ఇస్తూ భగవాన్, అవును, నేను కూడా ఆ కలలో భాగమే, కాని నేనా కలలో గర్జించే సింహం వంటివాడిని. నా గర్జన మిమ్మల్ని కలలో నుండి వాస్తవంలోనికి మేలుకొల్పుతుంది అన్నారు. అసత్యమైన ఈ ప్రపంచంలో పుట్టి సత్యం వైపు మనని నడిపించడానికి వచ్చిన వాని జన్మదినం మనం జరుపుకుంటున్నాం. కాలాతీతుని జన్మదినం మనం జరుపుకుంటున్నాం. మానవ కొలమానానికి లొంగని దైవానుగ్రహాన్ని పండుగగా జరుపుకుంటున్నాం. పుట్టుకే లేనివాని శతజయంతి జరుపుకుంటున్నాం. (1971) ఒక భక్తునికి వ్రాసిన లేఖలో భగవాన్ ఒక సత్యాన్ని ఇలా వెల్లడి చేశారు. నేను ఒక్క మాటతో నా ఆనందం కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించే వరకు నన్ను తెలుసుకొన్నవారు లేరు. తక్షణమే నా ఉనికిని రుజువు చేస్తూ పర్వతాలు ఉద్భవించాయి, మహాసముద్రాలు, భూమి, జలాశయాలు, సూర్యుడు, చంద్రుడు, ఇసుక ఎడారులు శూన్యం నుండి పుట్టుకొచ్చాయి. మానవులు, జంతువులు, పక్షులు, అన్ని రకాల ప్రాణులు పుట్టాయి. నా ఆనతి మేరకు ఎగరడం, మాట్లాడడం, వినడం వంటి శక్తులు వాటికి అనుగ్రహించబడ్డాయి. వాటిలో ప్రథమస్థానం మానవాళికి ఇవ్వబడింది. నా జ్ఞానం మనిషిలో నిక్షిప్తం చేయబడింది. మనం కృతజ్ఞులం అనిపించుకోవద్దు. అందరూ రండి, భక్తి విశ్వాసాలతో సాయిని సేవించండి, స్వామిని ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. ఆశీర్వాదములతో శ్రీ సత్యసాయిబాబా. ఘంటాపథంగా అలా ప్రకటించడం కలియుగావతారుడు తప్ప మరెవరు చేయగలరు?
తనను తాను ప్రకటించుకుంటే తప్ప స్వామి ఎవరో మనం తెలుసుకోలేం. 1940 అక్టోబర్ 20వ తేదీ నాడు స్కూలు పుస్తకాలను విసిరేసి వారెవరో లోకానికి వెల్లడి చేశారు. నేను సాయిని తెలియము నిక్కముగను, మమతబాయుము యత్నము మానుకొనుము. బాసే నాకు మీతోటి బాహ్య సంబంధమింక కాదు, నను బట్ట ఎటువంటి ఘనునకైనా కాదు, నను బట్ట ఎటువంటి ఘనునకైనా. అవతార ప్రకటన అనంతరం ఒక భజన ద్వారా భగవాన్ తమ తొలి సందేశాన్ని అందించారు. మనస భజరే గురు చరణం దుస్తర భ్రమ సాగర తరణం. ఆ పవిత్రమైన రోజును మనం ప్రతి ఏటా అవతార ప్రకటన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1963 గురుపూర్ణమి రోజున మాయను తొలగిస్తూ ఇన్నాళ్లుగా ఒక రహస్యాన్ని మీ నుంచి దాచి ఉంచాను, నేను శివశక్తి స్వరూపుడను అని ఉద్ఘాటించారు. 1958లో శివరాత్రి రోజున సనాతన సారథి మాసపత్రికను ప్రారంభించాక భగవాన్ ఒక భక్తునికి వ్రాసిన లేఖలో నేనే సనాతన సారథిని, మీలో ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి భగవద్గీతను ఆలపిస్తాను అని రాశారు. 10 ఏళ్ల తరువాత 1968లో జరిగిన శ్రీ సత్యసాయి సంస్థల ప్రప్రథమ ప్రపంచ సదస్సులో పాల్గొనడానికి ముంబై వచ్చిన సాయి భక్తులను స్వామి సంబోధిస్తూ, దైవారాధనకు మనిషి ఎంచుకునే వివిధ నామాల రూపమే సాయి రూపమని నేను ప్రకటిస్తున్నాను. అందుకే రామ, కృష్ణ, ఈశ్వర, సాయి వంటి నామాల పట్ల భేదభావం ఉండకూడదని, అవన్నీ నా నామాలేనని అన్నారు. నేను ఆకాశాన్ని భూమిగా, భూమిని ఆకాశంగా మార్చగలను, కాని అది దైవశక్తికి నిదర్శనం కాదు. నా ప్రేమ, సహనం, ఆనందం అవే నిర్దుష్టమైన నిదర్శనాలు. మీలో చాలామంది ఏదైనా సందేశం ఇవ్వండి స్వామి అని ప్రార్థిస్తారు. నా జీవితమే నా సందేశం. చారిత్రాత్మకమైన ఈ ప్రకటనల ద్వారా స్వామి తమ దివ్యత్వాన్ని వెల్లడించినప్పటికీ తాము ప్రేమించడానికి, ప్రేమించబడడానికే వచ్చానని పదే పదే గుర్తుచేశారు. స్వామి ప్రతి చర్యలో ప్రీతి వాత్సల్యాలు, ప్రేమ, తల్లి మమతలే వ్యక్తమయ్యేవి. పూజింతునా నిన్ను పూజింతునా స్వామి, పూజింతునా నిన్ను పూజింతునా. పాత మందిరంలో భక్తులు చేరడం మొదలయ్యాక స్వామి సమక్షంలో ముఖ్యమైన పండుగలన్నీ వారు జరపడం ప్రారంభించారు. మరి స్వామి జన్మదినోత్సవం జరుపుకోకుండా ఉంటారా? తమ హృదయ మందిరాల్లో స్వామిని ప్రతిష్ఠించుకున్న వారికి భగవాన్ పుట్టుపండుగ అత్యంత పవిత్రమైన పండుగయింది. భగవాన్ జన్మదినోత్సవం మొట్టమొదటిసారి 1946లో జరుపుకున్నారు. అప్పటినుంచి భక్తులు ఎంతో ప్రేమతో, కృతజ్ఞతతో జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. మనం వారికి చేరువ కావడానికి, మనను సంస్కరించడానికి మాత్రమే వారు మనిషిలా భావోద్వేగాలు ప్రదర్శిస్తారు. స్వామి మానుష రూపంలో వచ్చిన దైవమని ఆ రోజు మనకు గుర్తు చేస్తుంది. మొదటి పుట్టినరోజు వేడుకల్లో దేహమిచ్చిన వారి తల్లిదండ్రులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. వారు స్వామి తలపై నూనె పెట్టే కార్యక్రమం కూడా అప్పుడే మొదలైంది. తరువాత కొన్ని దశాబ్దాల పాటు జన్మదిన వేడుకల్లో అదొక ముఖ్య ఘట్టమైంది. 1968 పుట్టుపండుగ నాడు తైల సంప్రోక్షణ వేడుకలో మనస్సును కదిలించే ఒక సంఘటన జరిగింది. వేద పఠనం, భజనలు జరుగుతుండగా అందంగా అలంకరించిన సాయిగీత ముందు నడవుగా భగవాన్ను ప్రశాంతి మందిరం నుండి ఆడిటోరియం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఎప్పటిలాగే తల్లి ఈశ్వరమ్మ ఆయన పక్కనే ఉన్నారు. ఆ కార్యక్రమం జరుగుతుండగా స్వామి దృష్టి ఒక మూలగా వీల్చైర్పై కూర్చుని ఉన్న అమెరికన్ భక్తురాలు శ్రీమతి ఆండర్సన్పై పడింది. ఎన్నో ఏళ్లుగా ఆమె ఆ కుర్చీకే పరిమితమైంది. వేదిక వద్దకు రావడం ఆమెకు అసాధ్యం. కాని స్వామి వేదిక దిగి ఆమె వద్దకు వచ్చారు. తన తలపై ఆమె నూనె అద్దేందుకు వీలుగా బాగా కిందకు వంగారు. అది చూసి ఆమెతో పాటు అక్కడ ఉన్నవారందరూ పులకించిపోయారు. స్వామి అక్కడితో ఆగలేదు.
లేచి నిలబడు అని మృదువుగా ఆజ్ఞాపించారు. ఆమె లేచి నిలబడింది. అప్పుడు స్వామి నాతో రా అన్నారు. భగవాన్ తన చేయి పట్టుకుని నడిపిస్తుంటే ఆమె వారి వెండి కుర్చీ వద్దకు 40 అడుగులు వేసింది. తైల సంప్రోక్షణ పవిత్రమైనదని, వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు. భగవాన్ ఇక్కడ బైబిల్లోనూ భాగవతంలోనూ వర్ణించిన విధంగా ఒక లీలను ప్రదర్శించి క్రిక్కిరిసి ఉన్న భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎవరి జన్మదినోత్సవం జరుగుతోందో గుర్తు చేశారు. 1950లో జరిగిన స్వామి 25వ జన్మదినం ఎంతో ప్రత్యేకమైనది, చారిత్రాత్మకమైనది. భగవాన్ ఆనాడు వేలాది మంది తమను దర్శించేందుకు, తమతో సంభాషించేందుకు, తమ అనుగ్రహానికి పాత్రులై అనునిత్యం స్ఫూర్తి పొందడానికి వీలుగా ప్రపంచానికి ప్రశాంతి నిలయాన్ని ప్రసాదించారు. భగవాన్ శత జయంతితో పాటే మానవాళికి లభించిన ఈ అమూల్య కానుక వజ్రోత్సవాలు కూడా జరుగుతున్నాయి. మందిరంలో ప్రతి ఒక్కటీ అలౌకికమైనదే. పునాది వేశాక నిర్మాణానికి తగిన రాళ్ల కోసం ఇంజనీరు శ్రీ అయ్యంగార్ చిత్రావతి నదీ గర్భంలో వెతికారు. అక్కడ 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు ఉన్న భారీ శిల కనపడింది. దానిని డైనమైట్తో పేల్చి నిర్మాణానికి వాడుకోవాలని ఆయన భావించారు. అందుకు అనుమతి ఇవ్వమని అయ్యంగార్ కోరగానే భగవాన్ ఆగమన్నారు. ఆశ్చర్యకరంగా మర్నాడు ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. శక్తివంతమైన పిడుగు వచ్చి తాకిన వేగానికి ఆ రాయి ముక్కలు ముక్కలయింది. ప్రకృతి కూడా మందిర నిర్మాణంలో పాలు పంచుకోవాలనుకుందేమో. మందిర నిర్మాణ సమయంలో అద్భుతమైన అటువంటి లీలలెన్నో జరిగాయి. ఒక టవలో లేదా స్కార్ఫో కప్పుకొని స్వామి స్వయంగా నిర్మాణాన్ని పర్యవేక్షించారు. 1950 నవంబరు 23 పవిత్ర గురువారం రోజున అసామాన్యమైన ఆ ప్రశాంతి ధామాన్ని మానవాళికి అందచేస్తూ భగవాన్ కొత్తగా కట్టిన ఈ మందిరానికి ప్రశాంతి నిలయం అని పేరు పెడుతున్నాను. ప్రశాంతి అంటే నిరామయమైన శాంతి అని అర్థం. నిలయం అంటే ఇల్లు. ఎటువంటి చెడు ఆలోచనలు లేని నవజాత శిశువు వంటి మనస్సును ఈ చోటు మీకు ప్రసాదిస్తుంది. ప్రశాంతి నిలయంలో ఉండి ధ్యానం, భజన వంటి ఆధ్యాత్మిక సాధనలు చేసేవారికి పునర్జన్మ ఉండదు అని ప్రకటించారు. నాటి 10 రోజుల జన్మదిన వేడుకల్లో మొదటి రోజు భక్తులు బాబాను వైభవోపేతంగా ఊరేగిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబాకి జై అని మహదానందంతో జయధ్వానాలు చేస్తూ పాత మందిరం నుండి కొత్త మందిరానికి తీసుకువచ్చారు. భక్తితో స్వామి పాదాలను పసుపు కుంకుమలతో అర్చించారు. రజతోత్సవ జన్మదిన వేడుకల్లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఒక సాయంత్రం బాబా ఆకస్మికంగా చెన్నైకి చెందిన సుప్రసిద్ధ గాయనీమణి సరస్వతీబాయిని పాడమన్నారు. ఆమె అందుకు సిద్ధంగా లేరు. ఆమె అవస్థను గమనించిన బాబా జనం మధ్యకు వెళ్లి ఒక 25 ఏళ్ల కుర్రాడిని, 45 ఏళ్ల పెద్ద మనిషిని, మరో 20 ఏళ్ల యువతిని ఎంపిక చేసి వేదిక మీదకు వెళ్లమన్నారు. ఆ కుర్రవాడు వయలిన్, పెద్ద ఆయన మృదంగం వాయిస్తారని, ఆ యువతి గాయని అని తర్వాత తెలిసింది. ఇక చెప్పేదేముంది, దైవమే ఎంచుకున్న కళాకారులతో కలిసి సరస్వతీబాయి అద్భుతమైన కచేరీ చేసి మైమరిపించింది. కచేరీ ముగియగానే భగవాన్ ఆమెకు ఒకవైపు తమ చిత్రం, మరోవైపు సరస్వతీబాయి హరికథ ప్రశాంతి నిలయం అని చెక్కి ఉన్న పెండెంట్ను సృష్టించి ఇచ్చారు. ప్రశాంతి నిలయం ఆరంభమైనప్పటి నుంచి ప్రతి ముఖ్య పండుగ సమయంలోనూ ప్రశాంతి పతాకను మందిరంపై ఆవిష్కరించడం ఆనవాయితీ. ప్రతి పుట్టుపండుగ నాడు తమ దివ్య ప్రసంగం అనంతరం స్వామి మందిరం పైభాగానికి ఎక్కి పతాకాన్ని ఎగురవేస్తారు. స్వామి తరచూ అనే మాట, నేను నిలయంపై పతాకాన్ని ఎగురవేసినప్పుడు మీరు మీ హృదయాలను ప్రశాంతి నిలయాలుగా మలుచుకోవాలి. అక్కడ మీరు కూడా జెండా ఎగురవేసి అది ఎప్పుడూ ఎగిరేలా చూసుకోవాలి. తొలి రోజుల్లో జన్మదిన వేడుకలు ఎలా ఉండేవి, ఏ కార్యక్రమాలు జరిగేవి? 1953 పుట్టుపండుగ వేడుకల ఆసక్తికర కథనాన్ని ఆ వేడుకలకు రాలేకపోయిన ఒక భక్తునికి రాసిన లేఖలో భగవాన్ స్వయంగా ఇలా వర్ణించారు.
ఎంత హృద్యమైన ఆశ్వాసనో చూడండి. ఆత్మస్వరూపుడైన ఈ సాయి భక్తులకు దూరంగా ఉండలేడు. ప్రతి జన్మదినం ముఖ్య ఘట్టాలతో, మధురమైన క్షణాలతో పొంగిపొర్లేది. 1954 నాటి జన్మదినం నాడు శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది. 1961 నాటి జన్మదినం ప్రత్యేకత వేరే. భగవాన్ జీవిత చరిత్ర అయిన సత్యం శివం సుందరం ప్రతిని గ్రంథకర్త ప్రొఫెసర్ కస్తూరి స్వామి పాదాల చెంత సమర్పించారు. ఆ సందర్భంగా స్వామి, నా జీవితంపై గ్రంథ రచనకు ఎందుకు అనుమతించానని మీరు ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు. భక్తితో నిండిన హృదయానందమే దైవానందం అన్నారు. నేను మీ ప్రార్థనలకు స్పందించి ఈ గ్రంథ రచనకు అనుమతించాను. సత్యం శివం సుందరం ప్రతి ఒక్కరిలో నేను అంతర్లీనంగా ఉన్నానని తెలుపుతుంది. ఈ పుస్తకం ద్వారా కాని, స్వానుభవాల ద్వారా కాని నన్ను తెలుసుకోగలగడం నేటి మానవాళి అదృష్టం. మీలో ప్రతి ఒక్కరూ రక్షించబడతారు. నన్ను కాదన్న వారిని కూడా నేను విడిచిపెట్టను. వారిని పిలిచి మరీ ఆశీర్వదిస్తాను. భగవాన్ జన్మదిన అనుగ్రహ ఆశీస్సులు ఏ ఏడాదికా ఏడాది అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి. 1962లో భారత చైనాల మధ్య యుద్ధం కారణంగా ఆ ఏడాది నవంబరు 23న జన్మదిన వేడుకలు జరుగుతాయో లేదోనని భక్తులు ఆందోళన చెందుతుంటే స్వామి, నా జన్మదిన వేడుకలను నిరుత్సాహపరిచే ఏ వార్త ఆపలేదు. మీరు త్వరలోనే ఆనందకరమైన వార్త వింటారు అని ప్రకటించారు. అలాగే అనుకోని విధంగా కారణాలు ఏవైనా 1962 నవంబరు 20న చైనా కాల్పులను విరమిస్తున్నట్టు ప్రకటించింది. తమ 41వ జన్మదినోత్సవం నాడు భగవాన్ భారీగా తరలివచ్చిన భక్తుల నడుమ 5 గంటల పాటు నిర్విరామంగా తిరుగుతూ ప్రతి ఒక్కరి చేతికి ఒక లడ్డూ అందించారు. అక్కడున్న 15,000 మంది భక్తులలో ఒకరు స్వామికి తెలియకుండా వారి చేతి నుండి మరికొన్ని లడ్డూలు తీసుకున్నారు. అతడు కొన్ని మార్లు అలా సఫలీకృతుడయ్యాక స్వామి మరో లడ్డూ ఇస్తూ అతనితో, ఇదిగో 5వ మారు ఇస్తున్నాను, నీకు ఇవి చాలనుకుంటాను అన్నారు. సమ్మోహనకరమైన అలాంటి జన్మదిన ముచ్చట్లు ఎన్నెన్నో ఎన్నని పదిలపరచగలం. సంబంధ బాంధవ్యం కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంది. జన్మదినం సందర్భంగా నిర్వహించే శ్రీ సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత సమావేశాలలో మాట్లాడేటప్పుడు స్వామి ఎన్నో శక్తివంతమైన సందేశాలు ఇచ్చారు. సంగమనందున్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుంటాం. నేను మీలో ప్రేమగా ఉదయించిన రోజే మీకు నా జన్మదినం. మార్గము ఉన్నత మార్గము. అందరిలోనూ నేనే ఉండి అన్నింటినీ గమనిస్తున్నాననే విశ్వాసం, సేవ మరియు అధ్యయనం ద్వారా సాధనా పదంలో మిమ్మల్ని నడిపించాలి. మీరంతా ఒక దేహంలోని అవయవాలే. అదే సాయి దేహం. ప్రేమ, సహనం, పరస్పర గౌరవం, సహకారం, క్షమ అందరి హృదయాల నుంచి అందరి వైపు ప్రవహించాలి. లో జరిగిన భగవాన్ 50వ జన్మదినోత్సవం శ్రీ సత్యసాయి ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. కృతజ్ఞులైన భక్తులు 50 రోజుల పాటు వేడుకలు జరగాలని కోరుకున్నారు. కానీ డబ్బును పేదల కోసం, అవసరమున్న వారి కోసం ఖర్చు పెట్టాలని చెప్తూ భగవాన్ ఆడంబరమైన వేడుకలకు ఏమాత్రం ఒప్పుకోలేదు. 25వ జన్మదినం మాదిరిగానే వేడుకలు 10 రోజులకు పరిమితమయ్యాయి. నవంబరు 14 నుంచి 24 వరకు యుగావతారి స్వర్ణోత్సవ వేడుకలలో ఎన్నో ప్రారంభోత్సవాలు, వేడుకలు జరిగాయి. అవి నారాయణ సేవతో మొదలయ్యాయి. వేలాది మంది గ్రామీణులకు
స్వామి స్వయంగా వడ్డన చేశారు. దుస్తులు పంపిణీ చేశారు. ఆ సమయంలోనే ప్రశాంతి నిలయం ప్రధాన ద్వారం వద్ద రాజసముట్టిపడే గోపురం తలుపులు తెరుచుకున్నాయి. చెక్కతో చేసిన ఆ తలుపులపై ఆకర్షణీయంగా నగిశీలు చెక్కారు. పుట్టపర్తిలో మొదటి రథోత్సవం కూడా అప్పుడే జరిగింది. నవంబరు 18న తమిళనాడు సన్నాయి కళాకారులు, కేరళ చెండా వాద్య బృందాలు, సత్యసాయి కళాశాల విద్యార్థుల బ్యాండు జనసందోహాన్ని ఆధ్యాత్మికంగా మరో స్థాయికి తీసుకెళ్తుండగా వేణుగోపాలస్వామి, పార్వతీ చంద్రమౌళీశ్వరులు, భుజాలపై సీతారామ లక్ష్మణులతో హనుమంతుడు సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై ఆసీనులై వెడల్పు చేసిన పురవీధుల గుండా తమ తమ ఆలయాలకు వైభవోపేతంగా తరలి వెళ్లారు. అవతారమూర్తి జన్మభూమి, కర్మభూమి అయిన పుట్టపర్తి జనసముద్రమైంది. ఒక్క మారైనా తమ పురుషోత్తముడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను చక్కగా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడ్డారు. రథయాత్ర సమయంలోనే విశ్వ కళ్యాణాన్ని ఆశించి భగవంతుని ఆశీస్సులను కోరుతూ ఋత్విక్కులు పురుషోత్తమ యజ్ఞాన్ని నిర్వహించారు. క్రిక్కిరిసిన జనాల మధ్య కాలినడకనగాని వాహనంపైగాని భగవాన్ వెళ్లి ఉంటే ఆ అశేష జనవాహినిలోని అణువంత భాగానికి మాత్రమే స్వామి దర్శనం లభించేది. అందువల్ల అపారమైన కరుణతో భగవాన్ గగన వీధిలో హెలికాప్టర్పై విహరిస్తూ తమ ఆశీస్సులను అందచేశారు. తన ప్రేమ ఆశీస్సులకు ప్రతీకగా భగవాన్ క్రింద కుమికూడిన భక్తులపై పూలవాన కురిపించారు. భగవాన్ క్రిందకు దిగివచ్చేసరికి అక్కడ అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పుష్పమాలతో వీచి ఉన్నారు. భగవాన్ అగ్రభాగాన నిండుగా విచ్చుకున్న 5 రేకుల పద్మం కలిగి 5 కణుపులతో 50 అడుగుల ఎత్తున్న సర్వధర్మ స్తూపం వద్దకు చేరుకున్నారు. భూమిపై పరమోద్ధారకుడి 50 వసంతాల సంస్మరణార్థం దానిని నిర్మించారు. ముఖ్యమంత్రి ఆ స్తూపాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు బాలవికాస్ పిల్లలు వేదాలలోని పవిత్రమైన మంత్రాలను, జెండ్ అవస్థ, త్రిపిటకం, బైబిల్, ఖురాన్లను పఠించారు. కాని ఆ జన్మదిన సాయంత్రం వేళ పరమోత్సాహాన్ని కలిగించే భగవాన్ దివ్యోపన్యాసం ముందు అవన్నీ వెలవెలపోయాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడు స్వామి యొక్క గోల్డెన్ జూబ్లీ అనుకొని, ఈనాడు జన్మదినోత్సవం అనుకొని మీరు ఆనందంగా ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు దివ్యత్వమైనటువంటి మీ హృదయంలో వికసింపజేసి ప్రకటింపచేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకోవాలి. స్వామి 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 స్వామిని స్వామి నిమిత్తమే మీరు ప్రాకులాడుతూ స్వామి ఆశయాన్ని మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినం చేసుకొని కూడా ప్రయోజనం లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఈ ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు ఏనాడు మీరు సలుపుతారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకొని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను. Divyatma Swarupas, you are celebrating this occasion by calling it the Golden Jubilee. You are celebrating the occasion by calling it the birthday of Swami. Maybe you are in this divine company. You are sitting in the divine company of so many people. But Swami does not like the celebration of his birthday. Swami does not approve of the celebration of his birthday. What is his birthday? His birthday will be one when divinity is firmly established in your hearts, and when you put such divinity into practice, and then only that will give satisfaction to Swami. That will be Swami's birthday and not mere celebration of a day like this. 1985లో భగవాన్ 60వ జన్మదినోత్సవం కనీ విని ఎరుగని స్థాయిలో ఘనంగా జరిగింది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆ వేడుకలో పాల్గొనేందుకు 5 లక్షల మంది ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సర్వత పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం. సర్వత్రా భగవంతుని చేతులు, పాదాలు, కనులు, శిరస్సు, ముఖమే నిండి ఉన్నాయని అంటారు. వైభవోపేతంగా జరిగే వేడుకల్లో పశ్చిమార్ధగోళంలో మెక్సికో నుంచి
తూర్పున జపాన్ వరకు అన్ని చోట్ల నుంచి పోటెత్తిన భక్తులకు ఎడతెరిపి లేకుండా దర్శనాలు, ఇంటర్వ్యూలు ఇస్తున్న భగవాన్ను చూసిన భక్తులకు అది ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. జన్మదినానికి కొన్ని వారాల ముందు నుంచి భగవాన్ ముస్తాబవుతున్న కొత్త భవనాలను, నిర్మాణంలో ఉన్న షెడ్లు, టెంట్లను, వాటికి తగిన పారిశుద్ధ్య సదుపాయాల కల్పన, నేలను చదును చేయటం, రోడ్ల నిర్మాణం, హాల్స్లో అలంకరణ, మందిరంలో దీపాల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, సేవాదళ్కు సరైన స్థానాల్లో విధుల కేటాయింపు, క్రమశిక్షణ మొదలైనవి పర్యవేక్షించే పనిలో మునిగిపోయారు. నవంబరు 14న స్వామి శ్రీ సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో ముచ్చటైన గోపురంతో ఘనంగా నిర్మించిన శాంతి వేదికను లాంఛనంగా ప్రారంభించారు. దాని ముందు భాగంలో రమణీయంగా చెక్కిన బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు, సుబ్రహ్మణ్యుల మూర్తులు ఉన్నాయి. నవంబరు 17 నుంచి 24 వరకు 8 రోజులు ఈ వేదిక నుంచే భగవాన్ దర్శనం, ఉపన్యాసాలు అనుగ్రహించారు. అదే రోజున స్వామి వందలాది మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సమీప గ్రామాలకు బస్సుల్లో వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించే భారీ వైద్య ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ప్రశాంతి నిలయం లోపలే వేల సంఖ్యల్లో వచ్చిన భక్తుల అవసరాల కోసం 24 గంటలు పనిచేసే 10 వైద్య శిబిరాలు కూడా ప్రారంభమయ్యాయి. నవంబరు 16న భారీ సంఖ్యలో తరలివచ్చిన పేదలకు, ఆర్తులకు ఆహారం, ధోవతులు, చీరలు పంపిణీ చేశారు. స్వామి జన్మదినాలన్నీ ఒకేలా ఉంటాయేమో. తన జన్మదినం నాడు తానే కానుకలు అందించడం స్వామికే చెల్లింది. స్వామి రూపం చూసి ఆనందిస్తూ సంతృప్తి చెందుతున్న భక్తులకు ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలంటే నిస్వార్థ సేవలో మునిగిపోవడం ఒక్కటే మార్గమని స్వామి స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే నిర్మలమైన ప్రేమ, అంకిత భావాలతో తనను సేవించిన కరణం సుబ్బమ్మకు ప్రేమపూర్వక నివాళిగా స్వామి అర్హులైన పేదలకు ఒక కాలనీగా నిర్మించిన 60 గృహాలను పంపిణీ చేశారు. నవంబరు 20న స్వామి 60 గ్రామీణ కుటుంబాల జీవనోపాధి కోసం తొలిచూలు దూడలతో ఉన్న 60 పాడి ఆవులను బహుకరించారు. వేడుకల్లో భాగంగా సంస్థ గ్రామాల్లో సమగ్రాభివృద్ధి సాధించేందుకు 6,000 గ్రామాలను దత్తత తీసుకుంది. సేవను ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధనగా చేపట్టాలని నొక్కి చెప్పే స్వామి కోరికలపై అదుపు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అందులో భక్తులు ఇచ్ఛాపూర్వకంగా కోరికలను తగ్గించుకొని సొమ్ము ఆదా చేసి దానిని ఉదాత్తమైన పనులకు వినియోగించమన్నారు. ప్రతి సాయంత్రం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. వాటిలో తలమానికమైనవి భగవాన్ స్వయంగా రచించి దర్శకత్వం వహించిన 3 నాటికలు, ఆంగ్లంలో 2, తెలుగులో 1. వాటిని స్వామి విశ్వవిద్యాలయ విద్యార్థులు సమర్పించారు. జన్మదినోత్సవం నాడు సాయంత్రం ఝూలా ఉత్సవ సమయంలో స్వామి ప్రశాంతి భజన బృందం బాలులను పాడమన్నారు. వారు అందుకోసం అభ్యాసం చేసి సిద్ధమవుతున్నారు. కానీ స్వామి కొత్త పాటలు కావాలన్నారు. ప్రతిరోజూ వారి వద్దకు వచ్చి కొత్తవేమైనా ఉన్నాయా అని అడిగేవారు. ఒకరోజు ఒక భక్తుడు వారికి ఒక పాత నలిగిపోయిన హిందీ కవితల పుస్తకం ఇచ్చి వాటిలో మీకు స్ఫూర్తిదాయకమైనవి ఏవైనా ఉండొచ్చు అన్నారు. భజన బాలురకు అందులో ఒక మంచి పాట కూడా దొరికింది. దానికి మరికొన్ని చరణాలు కలిపి బాణీ కట్టారు. మర్నాడు కొత్తవేమన్నా ఉన్నాయా అని స్వామి అడగగానే గర్వంగా ఆ పాట పాడి వినిపించారు. కొన్ని చరణాలు చేర్చితే కొత్త పాట అయిపోతుందా అన్న స్వామి ఒక్క మాటతో వారికి నోటమాట రాలేదు. ఇది నేను 1950లో ఓం శరణకు ప్రసాదించింది అన్నారు. వారు ఆశ్చర్యపోయారు. హాస్టల్కు తిరిగి వెళ్ళాక పుస్తకం తిరిగేస్తే నిజంగానే ఒక పేజీలో వారికి బ్రహ్మచారి ఓం శరణ్ అనే రచయిత పేరు కంటపడింది. అందులో ఆ పుస్తకం 1950లో ప్రచురించబడిందని రాసి ఉంది. नाम की जोत जलाई मन में, नाम की जोत जलाई मन में, जीवन सफल बनाया। विषयों में जिनका मन भाया, व्यर्थ जन्म
जलांतर में पालो शाश्वत धाम। बोलो राम साई राम, बोलो राम साई राम। సకల ప్రజ్ఞలు తన నుంచే పుట్టి ప్రవహించే స్వామికి మనమేమివ్వగలం? స్వామి ఉపన్యాసాలు ఒక వంక సూక్ష్మ సత్యాలతో, మరో వంక మహత్తరమైన బోధలతో నిండి ఉంటాయి. తన 60వ జన్మదినాన అంతకుముందు ఎన్నో పర్యాయాలు చేసిన ఇటువంటి ప్రగాఢమైన ప్రకటనలే అందుకు ఉదాహరణ. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరిని గాచిడి తరి కమలనయముడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేదకు చేరుని బ్రోవ వేద చరితుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ధ్రువ కుమారుని సాక వైకుంఠవాసి. ఆ గుణంబె గణించి అమరవంజుడు ఆప్తజనులను పాలించు అనాథనాథ్ శ్రీలోకనాథు శ్రీనాథు. ఆ గుణంబె గణించి అమరవంజుడు ఆర్తజనులను పాలించు అనాథనాథుడు. శ్రీలోకనాథ శ్రీనాథ లోకనాథ. ఎవరు? సచ్చిదానందమూర్తి సచ్చిదానందమూర్తి పుటపర్తి సత్యక్రవర్తి. భగవాన్ జన్మదినానికి ముందు రోజైన నవంబర్ 22న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. కనుల విందైన కమనీయ వాతావరణంలో 50,000 మందికి పైగా హాజరైన స్నాతకోత్సవం బహుశా ఇదేనేమో. అదే రోజున అత్యాధునిక స్పేస్ థియేటర్ను అమర్చి విశ్వవిద్యాలయానికి ఒక అరుదైన గౌరవాన్ని కూడా స్వామి ప్రసాదించారు. దానిని ప్రారంభించాక భగవాన్ తాము జన్మించిన 1926 నవంబరు 23 నాటి ఖగోళ స్థితిగతులను, వాటితో పాటు 1985 నవంబరు 23న స్వామి 60వ జన్మదినం నాటి మనోహర దృశ్యాలను గంటసేపు తిలకించారు. తమ 60వ జన్మదిన వేడుక ఊరేగింపులో భాంగ్రా నృత్యం చేయటానికి స్వామి కొందరు బాలులను ఎంపిక చేశారు. ఉదయాన్నే ఆశ్రమానికి చేరుకున్న ఆ పిల్లలు మందిరం పక్కనే ఉన్న కారు షెడ్డులో నృత్యానికి సిద్ధమవుతున్నారు. వారెలా సిద్ధమవుతున్నది పర్యవేక్షించటానికి స్వామి కూడా అక్కడకు వచ్చారు. పిల్లలు స్వామిని చుట్టుముట్టి హ్యాపీ బర్త్డే స్వామి అంటూ కేరింతలు కొట్టారు. అక్కడ లక్షలాది మంది స్వామి కోసం స్టేడియంలో ఎదురుచూస్తున్నారు. వారిలో ప్రముఖులు, అధికారులు ఉన్నారు. తెల్లని గుర్రాలు పోంచిన వెండి రథం సిద్ధంగా ఉంది. కాని స్వామి పిల్లల వద్దకు వచ్చి, మీరందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? ఖాళీ కడుపులతో డాన్స్ ఎలా చేస్తారు అని అడిగారు. తక్షణమే వారికి పలహారం తెప్పించి భజన హాలులో వడ్డించమని అక్కడున్న వారిని ఆదేశించారు. అంతటితో తృప్తి చెందక కొన్ని యాపిల్ పళ్ళు, టీ, పాలు కూడా తెప్పించారు. వారు కడుపు నిండా తిన్నారని సంతృప్తి చెందాక నేను వెళ్ళి సిద్ధమై వస్తాను అని చెప్పారు.
మన పట్ల మాతృప్రేమ పొంగి ప్రవహించటం వల్లనే స్వామి వచ్చారు. ప్రపంచమంతా తన కోసం ఎదురుచూస్తుంటే స్వామి తన భక్తుల గురించి తపిస్తున్నారు. ఉయ్యాలలోగుమా శ్రీ సత్య సాయి ఆత్మడోలికలోన ఆనందదాయి ఆనందదాయి ఉయ్యాలలోగుమా శ్రీ సత్య సాయి. 1950 నుంచి జన్మదినం నాటి సాయంత్రం ఝూలా మహోత్సవం నిర్వహిస్తున్నారు. పూలతో అలంకరించి ఉయ్యాలపై స్వామి మెల్లగా ముందుకు వెనుకకు ఊగుతుంటే భక్తులకది కన్నుల పండుగగా ఉండేది. ఎన్నో ఏళ్లుగా ఝూలా మహోత్సవం ఒక సంగీతోత్సవంగా ఉంది. సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసులు ఎందరో స్వామి కోసం పాడారు. రూపకనాడి కల్పమున నిలసి ప్రతి పుట్టుపండుగ చిరస్మరణీయమైనదే. 60వ జన్మదినం నాటి నుంచి జన్మదిన వేడుకలలో ముఖ్యమైన వాటికి హిల్వ్యూ స్టేడియం వేదిక అయింది. 65వ జన్మదినం నాటికి స్టేడియంలో 65 అడుగుల హనుమంతుని విగ్రహం నెలకొల్పడం జరిగింది. అంతేకాదు కృష్ణుడు, శివుడు, జొరాస్ట్ర, జీసస్ల ఎత్తైన విగ్రహాలు, చుట్టూ భవ్యమైన విద్యాలయాలతో స్టేడియం మకుటాయమానంగా తీర్చిదిద్దబడింది. ఆ రోజు ఉదయమే అత్యాధునిక చికిత్సా సదుపాయాలతో పూర్తిగా ఉచితంగా వైద్య సేవలందించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఒక్క ఏడాదిలోగా నెలకొల్పబోతున్నట్లు ప్రకటించి స్వామి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. విద్యాలయం నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకొని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించారు. బైపాస్ సర్జరీ కానీ, బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్నీ ఉచితంగానే. దీని ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 దీని ప్రారంభోత్సవం చేస్తాం. స్వామి ప్రకటించిన విధంగా 1991లో వారి జన్మదినం నాడే నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ను ప్రారంభించారు. 4 శస్త్రచికిత్సలు కూడా అదే రోజున విజయవంతంగా నిర్వహించి నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా నిలిచే కని విని ఎరుగని వైద్య ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. में जन्म लिया जो साईं बाबा नाम है. ప్రతి జన్మదినం నాడు ఆపన్నులను ఆదుకోవడానికి చారిత్రాత్మక కార్యక్రమాలు స్వామి చేపడుతూనే ఉన్నారు. 1995లో స్వామి 70వ జన్మదిన సందర్భంగా శ్రీ పివి నరసింహారావు మరోసారి ప్రశాంతి నిలయానికి వచ్చి అనంతపూర్ జిల్లాలోని 731 గ్రామాలకు సురక్షితమైన త్రాగునీరు అందించే బృహత్ త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు.
మరో మైలురాయిగా చెప్పదగిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత్ కల్చరల్ ఇంటరాక్షన్ కమిటీ వారు ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ పేరిట సంగీతోత్సవాలు నిర్వహించారు. దేశమంతటి నుంచి వచ్చిన పేరు పొందిన కళాకారులు మహదానందంతో స్వామి పాదాలకు సంగీతార్చన చేశారు. వాస్తవానికి బాబా 69వ జన్మదిన సందర్భంగా జరిగిన 3 రోజుల సంగీత నృత్యోత్సవం భక్తులకు లభించిన వరం. ఇకపై నవంబరు 19వ తేదీని మహిళా దినోత్సవంగా పాటించనున్నట్లు భగవాన్ ప్రకటించింది కూడా 70వ జన్మదిన సందర్భంగానే. అప్పటి నుంచి జన్మదినోత్సవాలు ప్రతి ఏటా నవంబరు 2వ వారం చివరిలో జరిగే గ్లోబల్ అఖండ భజన్తో ప్రారంభమవుతున్నాయి. అందులో కాల విభజన పరంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే సాయి ప్రపంచం ముక్త కంఠంతో స్వామి వైభవాన్ని కీర్తిస్తుంది. అలాగే నవంబరు 18వ తేదీ నాడు శోభాయమానంగా జరిగే రథోత్సవంతో జన్మదిన వారోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ వెనువెంటనే నవంబరు 19న మహిళా దినోత్సవం, నవంబరు 20న బాల వికాస్, యువజనులు, సేవాదళ్ మొదలైన బృందాల సమావేశాలు, గోష్ఠులు నిర్వహించబడతాయి. నవంబరు 22ను శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ వార్షిక స్నాతకోత్సవానికి కేటాయించారు. అందులో ప్రముఖ వ్యక్తులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. తమ సమయంలో సింహభాగాన్ని యువతకు బోధించడం, శిక్షణనివ్వడం, లేత మనసులలో మార్పు తెచ్చి జ్ఞానవంతులైన పౌరులుగా తీర్చిదిద్దడానికే భగవాన్ వెచ్చించారు. దానికి జన్మదినం ముందు రోజు సాయంత్రాన్ని యువతకు ప్రసాదించడమే ఒక పెద్ద నిదర్శనం. ఎదురుచూసిన శుభదినం రానే వచ్చింది. నవంబరు 23 ప్రతి సాయి భక్తుని జీవితంలో మరపురాని రోజు. ప్రతి ఒక్కరూ తమ మనసులోని భావాలని వ్యక్తిగతంగానో సామూహికంగానో గ్రీటింగ్ కార్డులు, కేకులు, పాటలు, సేవలు ఇలా ఎన్నో విధాలుగా వ్యక్తం చేస్తారు. భక్తులు భగవాన్ బాబావారి జీవితం, ఉద్యమం, సందేశాలకు అద్దం పట్టే ఒక దివ్య భవనం నిర్మించాలని ప్రార్థించారు. తదనుగుణంగా 2000 సంవత్సరంలో తమ 75వ జన్మదిన వేడుకల సందర్భంగా భగవాన్ అందమైన చైతన్య జ్యోతి మ్యూజియంని ప్రారంభించారు. ఆ వెనువెంటనే బెంగళూరులో 75 అడుగుల ఎత్తైన గుమ్మటంతో నిర్మించిన 2వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మానవాళి సేవకు అంకితం చేశారు. తమ 76వ జన్మదిన ఉషోదయాన భగవాన్ ఒక మీట నొక్కగానే శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ పనిచేయడం ప్రారంభించింది. భగవాన్ 80వ జన్మదినం నాడు హిల్ వ్యూ స్టేడియంలో 8వ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రపంచ సదస్సు జరిగింది. స్టేడియం అంతా దీపకాంతులు, సంగీతం, టపాసులతో మార్మోగింది. భగవాన్ 82వ జన్మదినం భక్తులకు అనుకోని విధంగా ఒక మధుర క్షణాన్ని కానుకగా తెచ్చింది. ఎన్నో ఏళ్ల విరామం తరువాత తమ తలపై తైలమద్దే కార్యక్రమాన్ని వీక్షించే సుమధుర అవకాశాన్ని స్వామి భక్తులకు అనుగ్రహించారు. అది ఎన్నో దశాబ్దాల పాటు ప్రతి జన్మదినాన భక్తులు ఆతృతగా ఎదురుచూసే కార్యక్రమంగా ఉంటూ వచ్చింది. నిర్మలమైన ప్రేమసాగరాన్ని శోభాయమానమైన నాళికలో అందిస్తే భక్తుల హృదయాలు ఆనందంతో రెపరెపలాడవా మరి. భగవాన్ 83వ జన్మదినం నాటికి ఈ అవతార భౌతిక స్వరూపం భూమిపైకి వచ్చి 1000 పున్నములు గడిచాయి. ఆనాటి శోభను పదాలలో, పద్యాలలో, గద్యంలో వర్ణించడం అంటే పూర్ణిమ చంద్రునికి దీపం చూపించటమే. సూర్యుడు దిక్చక్రంపై మెరుస్తుండగా మరో సూర్యుడు కుగ్రామమైన పుట్టపర్తిలో ఉదయించాడు. విశిష్టమైన ఆ రోజున భగవాన్కు తమ నివాళులర్పించడానికి గౌరవనీయులైన ఆధ్యాత్మికవేత్తలు, పలు సంస్థల అధిపతులు వేదికపై ఆసీనులయ్యారు. భగవాన్ ప్రత్యక్ష సమక్షంలో వైభవోపేతంగా జరుపుకున్న చివరి జన్మదినం 85వ జన్మదినం. ఆనాడు
క్రిక్కిరిసిన స్టేడియంలో కమనీయ దృశ్యాలకు మధురమైన సంగీతం మేళవించి సమర్పించిన ప్రేమ ప్రవాహం అనే కార్యక్రమం ద్వారా భక్తులు శ్రీ సత్యసాయి జీవిత గాథను సంపూర్ణంగా వీక్షించడం గమనార్హం. ఆ రోజున కూడా మరొక కానుకను అందించినది స్వామి. అదే శ్రీ సత్యసాయి విద్యావాహిని. మహాద్భుతంగా జరిగే ప్రతి జన్మదిన వేడుకను చూసేందుకు నేల నల చెరుగుల నుంచి వేలాది మంది వస్తారు. సాయిమాత జన్మదినానికి రాకుండా ఉండడం సాధ్యమేనా? స్వామిది ఎప్పుడూ 1000 తల్లుల ప్రేమే. తన బిడ్డలు తనను చూడడానికి వస్తున్నారని స్వామి పొంగిపోతారు. ఒక్కోసారి ఎవరో ఒక భక్తుడిని పుట్టుపండుగకు వస్తున్నావా అని అడుగుతుంటారు. ఏ భక్తునికైనా అంతకంటే ఇంకేం కావాలి? అన్నీ తానైన వానికి మనమివ్వగలిగేదేముంటుంది? అయినా జన్మదినం నాడు స్వామికి ఏమైనా ఇవ్వాలి, సంబరాలు చేసుకోవాలి అనే కోరికను త్రోసిపుచ్చలేము. భగవాన్ 40వ పుట్టినరోజు నాడు బెంగళూరుకు చెందిన కొందరు భక్తుల పిల్లలు స్వామికి ఏదైనా కానుక ఇవ్వాలని తపనపడ్డారు. ఆయన ఏమీ తీసుకోరని వారికి తెలుసు. కాని ఇవ్వాలనే బలమైన కోరికతో గట్టిగా బ్రతిమాలితే ఒప్పుకుంటారులే అనుకున్నారు. అప్పటికింకా పూర్ణచంద్ర హాలు కట్టలేదు. ఇనుప రేకుల కప్పు వేసిన తాత్కాలిక షెడ్డులోనే స్వామి పుట్టుపండుగ జరిగేది. మెడలో తనకు అర్పించిన పూలమాలలతో స్వామి తన సింహాసనం మీద ఆ వేడిలో గంటల తరబడి కూర్చునేవారు. పిల్లలు తమందరి దగ్గర ఉన్న డబ్బులు పోగేసి స్వామికి జన్మదిన కానుకగా వేదిక పక్కన పెట్టేందుకు ఒక పెడెస్టల్ ఫ్యాన్ కొని ఇవ్వాలనుకున్నారు. అనుకున్నట్టే ఫ్యాన్ కొని ఒక గన్నీ బ్యాగులో పెట్టి ట్రైన్లో తీసుకుని వచ్చి మందిరానికి చేర్చారు. కానుకను స్వీకరించేలా స్వామిని ఒప్పించమని ఒక 8 ఏళ్ల అమ్మాయిని లోనికి పంపారు. స్వామి చిన్న పిల్లవాడిలా ఉత్సాహంతో నా కోసమేమైనా తెచ్చావా? ఎక్కడుంది అని అడిగారు. పిల్లలు ఆయనను ఆ ఫ్యాన్ పెట్టిన షెడ్ వద్దకు తీసుకెళ్లారు. అది ఇప్పుడు తెల్లని బట్టలో చుట్టి ఉంది. ఆ బట్టను తొలగించి కానుక స్వీకరించమని మళ్లీ అర్థించారు. బిడ్డను చూసి గర్వించే తల్లిలా స్వామి చక్కగా నవ్వుతూ, చాలా సంతోషం, నేను దీనిని వాడతాను అన్నారు. ఆ పిల్లలు తమ సంతోషాన్ని అణుచుకోలేకపోయారు. జన్మదినం నాడు స్వామి కోసం వేదిక మీద ఫ్యాను ఏర్పాటు చేశారు. కాని భజన మొదలు కాగానే స్వామి తన కుర్చీ నుంచి లేచి ఆ ఫ్యాన్ వద్దకు వెళ్లారు. భక్తులకు చల్లని గాలి తగిలేలా మెల్లగా దాన్ని వారివైపు తిప్పారు. భజన అయ్యే వరకు అది అలానే ఉంది. పిల్లలు నిరాశపడ్డారు. స్వామి రాత్రి లోనికి వెళుతున్నప్పుడు ఆయన వెళ్లేదారిలో మొహాలు వేలాడేసుకుని నిలబడ్డారు. స్వామి వారి కేసి చూసి, నా పుట్టినరోజు నాడు అలా ఆముదపు మొహాలతో ఉన్నారేమిటి అని అడిగారు. పిల్లలు, స్వామి, మీరు మేమిచ్చిన కానుక వాడతానని చెప్పారు, కాని వాడలేదు అన్నారు. స్వామి తీయగా నవ్వుతూ, నేను ఆడిన మాట తప్పను, నేను వాడాను అన్నారు. మళ్లీ వెంటనే, నా పుట్టినరోజున నేను అడిగేది ఇస్తారా అన్నారు. పిల్లలు ఉత్సాహంగా, అలాగే స్వామి, మీకేమి కావాలో చెప్పండి, మరొకసారి వచ్చినప్పుడు తప్పక తెస్తామన్నారు. సాయి అర్థించు నీ నుండి సద్గుణములు, సర్వమానవ సోదర సఖ్య బుద్ధి, స్వార్థ త్యాగంబు, పరిశుద్ధ సంఘ సేవ, స్వార్థ త్యాగంబు, పరిశుద్ధి సంఘ సేవ, సాయికి చెడి ధనమిదే సత్యముగను, మీరు సాయికి చెడి ధనమిదే సత్యముగను, మీరు సాయికి చెడి ధనమిదే సత్యముగను. వాస్తవానికి ఇదే మనం సాయికి ఇవ్వాల్సిన కానుక. మరి వారు కోరే కానుకను సిద్ధం చేద్దామా? స్వామి మన మధ్యకు వచ్చారు. ఆ ఒక్క దయాపూరితమైన చర్యతో వారు మన దగ్గర ఉన్నవన్నీ వెలవెలపోయేలా చేశారు. మన జీవితాలలో స్వామి కన్నా విలువైనది ఇంకేదీ లేదు. మానవాళికి సేవ చేస్తూ
నిర్మలత్వం కోసం నిరంతర కృషి చేద్దాం. మనల్ని మనం స్వామికి అర్పించుకుందాం. మరి హరుడవో ఎవరైననేమి అందరినీ నేను వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడాను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. As Bhagavan started there this morning, everyone said happy నేను birthday. ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. Bhagavan is always happy. కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు? Why specially to be happy today? హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి. You can greet anyone saying happy birthday if he is నాకు not ఎప్పుడు happy. హ్యాపీగానే ఉండేటువంటి వాడు. Bhagavan is always happy. కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు. Happiness is not in the exterior. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. 100 बरस का ये गीत गाए, साई जन्म से जीवन महकाए, 100 बरस की समा मुस्काए, साई राह पे चल के दिखाए, तुमसे ही दिल का सहारा, तुमसे ही हर दिन गुजारा, तुमसे ही है ये ज़मीं और आसमां, तुमसे ही जीवन की धारा, तुमसे ही सुख का किनारा, तुमसे ही होता है रोशन ये जहां, तेरे नूर से धूप मिले, तेरे प्यार में छाँव मिले, ओ साईं तुम्हीं से सुकून मिले, 100 बरस का ये गीत गाए, साई जन्म से जीवन महकाए, 100 बरस की समा मुस्काए, साई राह पे चल के दिखाए. ఈ ప్రేమ సాగరానికి ఆద్యంతాలు లేవు, ప్రవహిస్తూనే ఉంటుంది. అంతరిక్షము కాలము ఉన్నంతవరకు లక్షల కోట్ల సంఖ్యలో అందరికీ అదే ఆలంబనగా, జీవితంగా, పరమార్థంగా, యాత్రగా, గమ్యంగా ఉంటుంది.